డిప్లొమా ఇన్ బైబిల్ ఫస్ట్ ఇయర్ మాడ్యూల్ 3 లెసన్ 8 8వ పాఠం. నరుని ప్రాణమునకు కావలసినవి ఏమిటి? నరుని ప్రాణమునకు కావలసినవి ఏమిటి? నరుని ప్రాణమునకు ఏమి కావాలి? బ్రతికి ఉన్నటువంటి మానవ శరీరానికి ఏమి కావాలో అవే ప్రాణమునకు కూడా కావాలి. నరుడు బ్రతికి ఉన్నప్పుడు శరీరమునకు ఏమి కావాలో అవే ప్రాణమునకు కూడా కావాలి. శరీరమునకు ఏం కావాలి? శరీరానికి ప్రధానంగా అవసరతలుంటాయి, కోరికలు ఉంటాయి. శరీరానికి ప్రధానంగా ఏమేమి ఉంటాయి? అవసరాలుంటాయి, కోరికలుంటాయి. శరీరానికి ఉండేటువంటి అవసరతలే ప్రాణానికి కూడా కావలసినటువంటి సంగతులు. శరీరానికి ఉన్నటువంటి కోరికలతో ప్రాణానికి సంబంధం లేదు. శరీరానికి ఉన్నటువంటి అవసరతలే ప్రాణము యొక్క అవసరతలు. కానీ శరీరానికి ఉండేటువంటి కోరికలతో ప్రాణమునకు కానీ లేక ఆత్మకు కానీ ప్రయోజనం లేదు, సంబంధం లేదు. అయితే శరీరపరంగా కోరికలను నెరవేర్చుకొనుటకు దేవుని యొక్క ఇష్టాన్ని పట్టించుకోకుండా దేవుని వాక్యాన్ని అతిక్రమిస్తే ఆత్మకు ఆ క్రియా ఫలితం మాత్రం ఆపాదింపబడుతుంది. ఆత్మ నిత్యాగ్నికి తరలింపబడుతుంది. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. కనుక నరుని ప్రాణమునకు కావలసినవి ఏమిటి అనగానే నరుడు బ్రతికి ఉన్నప్పుడు శరీరానికి కావలసినటువంటి అవసరతలు అవేవైతే ఉన్నాయో అవే ప్రాణమునకు కూడా కావాలి. ప్రాణము దేహములో నుండి వెళ్ళిపోయింది అనుకోండి, చచ్చిపోయినటువంటి శరీరంగా కనిపిస్తుంది. దానిని శవం అంటారు. ఆ శవమునకు ఇక అవసరతలు ఉండవు, కోరికలు ఉండవు, ఏమీ ఉండవు. అందుచేతనే ఆ శవమును మట్టిలో పాతిపెట్టేస్తారు. అది ఉలకదు, పలకదు. ఎప్పుడైతే ఆత్మ ప్రాణము శరీరంలో ఉంటాయో అప్పుడే శరీరానికి అవసరతలని, శరీరానికి కోరికలని ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. కోరికలకు కళ్ళెం వేయాలి, దేవుని జ్ఞానమును నేర్చుకోవాలి, దేవుని మార్గంలో నడుచుకోవాలి, అవసరతలను తీర్చుకోవాలి. శరీరానికి ఉండేటువంటి అవసరతలు ఏమిటి అనగా ప్రాణమునకు కావలసినవి ఏమిటి? ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఒక్కొక్కటిగా మనం ఆలోచన చేద్దాం. మొట్టమొదట దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఆదాము మట్టితో చేయబడ్డాడు. ఆదాము యొక్క శరీరం మట్టితో తయారు చేయబడింది, నిర్మించబడింది, నేల మంటితో నిర్మించబడింది. అలా నిర్మించబడినప్పుడు దేవుడు తన ఆత్మను ప్రవేశపెట్టేటప్పుడు ప్రాణమును ఆదాముకు ఇచ్చాడు. ఆ ప్రాణమును ఎలా ఇచ్చాడో ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో ఈ వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వాక్యాన్ని మీరు చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వాక్యం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయెను. నాసికారంధ్రములు అంటే ముక్కు యొక్క రంధ్రములు. మనము బ్రతికి ఉన్నాము అంటే ప్రాథమికంగా మనకు కావలసినది ఏమిటి? ఆక్సిజన్. వైద్య పరిభాషలో చెప్పాలంటే ఆక్సిజన్, ప్రాణవాయువు అంటారు. చూడండి, అప్పుడప్పుడు ఐసీయూలో పెట్టినటువంటి రోగులను మనం చూస్తున్నప్పుడు వారి ముక్కుకు తగిలిస్తారు. వారు ఆక్సిజన్ తీసుకోవటానికి ముక్కుకు ఆ యొక్క సరఫరా, ఆక్సిజన్ సరఫరాను తగిలిస్తారు, ఆ పైపు తగిలిస్తారు. అంటే అర్థం ఏంటన్నమాట? వారికి మామూలు గాలి ఇప్పుడు పనిచేయదు. గాలిలో ఆక్సిజన్ శాతం ఎంత ఉంటుంది? సుమారుగా 23% ఉంటుంది. నత్రజని శాతం ఎంత ఉంటుంది? సుమారుగా 71% ఉంటుంది. 23% ఆక్సిజన్, 71% నైట్రోజన్ అప్రాక్సిమేట్లీ. మిగిలినటువంటి ఇనర్ట్ గ్యాసెస్ కూడా %% ఉంటాయి. కనుక మామూలు గాలి ఇప్పుడు ఐసీయూలో ఉన్నటువంటి పేషెంట్కి సరిపోదు. ప్యూర్ ఆక్సిజన్ కావాలి, 100% ఆక్సిజన్ కావాలి. అందుచేత ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టి ఆ ఆక్సిజన్ సిలిండర్స్ నుంచి పైపులు పెట్టి ముక్కుకు తగిలిస్తారు.
అంటే స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ కావాలి. మనకు స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ అక్కర్లేదు ఇప్పుడు, ఎందుకంటే మనం రోగులం కాదు, ఐసీయూలో చేర్చబడలేదు. గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ మనకు సరిపోతుంది. 23% ఆక్సిజన్ మనకు సరిపోతుంది. మిగిలినటువంటి నైట్రోజన్ లోపలికి వెళ్తుంది, బయటకు వచ్చేస్తుంది. ఈ ఆక్సిజన్ లోపలికి వెళ్ళి ఏమవుతుంది? కార్బన్ డైఆక్సైడ్గా మరలా బయటకు వస్తుంది. మనం పాఠాలలో చదువుకున్నాం. ప్రియులారా, నరుని యొక్క ప్రాణమునకు కావలసినవి ఏమిటి అనగానే ప్రాథమికంగా మొట్టమొదట కావలసింది ఏంటన్నమాట? గాలి. ప్రాథమికంగా భౌతికంగా ప్రకృతిపరంగా మనిషికి కావలసిందేంటి? గాలి. గాలిలో ఉన్న ఆక్సిజన్. దేవుడు వ్రాయించిన ఈ మాటలను జాగ్రత్తగా మీరు గమనించండి. ఈ గాలి ఎలా వెళుతుంది మనిషి లోపలికి? నాసికా రంధ్రాలలో నుండి వెళ్తుంది, ఊపిరితిత్తులలోనికి వెళుతుంది. ఆ తర్వాత మరలా కార్బన్ డైఆక్సైడ్గా బయటకు వచ్చేస్తుంది. మరలా ఆక్సిజన్ లోపలికి వెళుతుంది, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. శ్వాస నిశ్వాసలు ఇవి నిరంతరం జరగాలి. ఏదో పగటి వేళ జరిగి రాత్రి వేళ షట్ డౌన్ చేయడానికి కుదరదు. మనం నిద్రపోయినా సరే ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. 24 గంటలు కొనసాగుతూనే ఉంటుంది. మన జీవితకాలం అంతా కొనసాగుతూనే ఉంటుంది. ఇది ఎప్పుడైతే ఆగిపోయిందో, ఈ ప్రక్రియ ఎప్పుడైతే ఆగిపోయిందో ప్రాణం వెళ్ళిపోయిందని అర్థం. అంటే ప్రాణమునకు కావలసినది ఏంటన్నమాట? మొట్టమొదట ప్రాణవాయువు, ఆక్సిజన్. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యను. జీవవాయువు, జీవమునిచ్చే వాయువు. దేవుడు ఈ పద్ధతిని ఆదాములో ప్రవేశపెట్టాడు. అక్కడ నుండి ప్రతి నరునికి కూడా ఈ పద్ధతి కొనసాగుతూ వస్తుంది. బైబిల్లో ఉన్నటువంటి చక్కని ఆధారాన్ని మీరు తెలుసుకోవాలి. అందుచేతనే ప్రతి మనిషి శ్వాస నిశ్వాసాలను కలిగి ఉన్నాడు. బ్రతకాలంటే ప్రాథమికంగా కావాల్సింది ఇది. ఇంకా చాలా అవసరతలు ఉన్నాయి, వాటిని ఒక్కొక్కటిగా మనం చూద్దాం. కేవలం గాలి ఒక్కటి ఉంటే సరిపోదుగా, కానీ గాలి ప్రధానంగా కావాలి, ప్రాథమికంగా కావాలి. అలాగే ఈ విషయమై వ్రాయబడినటువంటి మరొక వాక్య భాగాన్ని కూడా మనం చూద్దాం. యోబు గ్రంథము 7వ అధ్యాయము 7వ వాక్యాన్ని మీరు చూడండి. యోబు గ్రంథము 7వ అధ్యాయము 7వ వాక్యంలో ఈ విషయాన్ని గురించి దేవుడు వ్రాయించినటువంటి మాటలు మనకు కనిపిస్తున్నాయి. నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకము చేసుకొనుము, నా కన్ను ఇకను మేలు చూడదు. ఇక్కడ భక్తుడు తను తాను తగ్గించుకుంటున్నాడు. నా జీవము ఏ పాటిదంటే, నా జీవము వట్టి ఊపిరియే. ఊపిరి ఎంత ఊపిరిది? చాలా స్వల్ప పరిమాణంలో ఊపిరిది. భారీ స్థాయిలో మనం ఏమైనా లోపలికి గాలిని తీసుకుంటున్నామో? కొద్ది గాలి మనకు చాలు, కానీ నిరంతరం ఇది ఉండాలి. వట్టి ఊపిరి. నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకము చేసుకునము. అసలు మనిషి యొక్క బ్రతుకెంత దేవుని దగ్గర? దేవుని నమ్మను అంటుంటాడు, దేవుని వాక్యాన్ని ఎదురిస్తాను అంటాడు, దేవునికి అడ్డంగా నేను చెబుతాను అంటాడు, దేవుని దూషిస్తాను అంటాడు. మనిషి ఎంతటి వాడండి అసలు మనిషి? వట్టి ఊపిరి. ఆ ఊపిరి లేకపోతే కింద పడిపోతాడు. శరీరం కింద పడిపోతుంది, మోసుకుని వెళ్ళాలి, పాడి మీద మోసుకుని వెళ్ళాలి. వాడంతటి వాడు కూడా శ్మశానానికి వెళ్ళలేడు, అంతేగా? చనిపోయినటువంటి శవం ఎవరి సహాయం నాకు అవసరం లేదు, నేనే వెళ్తాను అని వెళ్ళగలితే అక్కడికే పడిపోతాడు. రోడ్డు మీద చనిపోతే రోడ్డు మీద పడిపోతాడు, మంచం మీద చనిపోతే మంచం మీద పడిపోతాడు, బాత్రూంలో చనిపోతే బాత్రూంలో పడిపోతాడు, ట్రైన్లో చనిపోతే ట్రైన్లో పడిపోతాడు. చూసారా? ఎక్కడ చనిపోతే అక్కడే పడిపోతాడు. మోసుకుని వెళ్ళాలి, నలుగురు వచ్చి మోసుకుని వెళ్ళాలి ఆ దేహాన్ని. వట్టి ఊపిరియే. ఎప్పటికప్పుడు ఆ స్థాయిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. లేదంటే మనిషి గర్విష్ఠ అయిపోతాడు, హద్దులు మీరుతాడు, దేవునికి ఉగ్రతను పుట్టిస్తాడు. దేవుడు మహాజ్ఞాని, ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన దగ్గర మనము వినమ్రతతో బ్రతకాలి, లోబడి జీవించాలి. నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకము చేసుకొనుము అని ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు. ఈ విషయాలను బట్టి మనకు అర్థమైనటువంటి సంగతి ఏంటి? నరుని యొక్క నాసికారంధ్రములలో ఉన్నటువంటి జీవవాయువు నరుని ప్రాణమును దేవుని కృపను బట్టి ఆయుష్కాలములో బ్రతికించుచున్నది. అదే ప్రాణవాయువు ప్రాణం పోయిన తర్వాత ఇచ్చామనుకోండి, ఉపయోగం లేదు. మరలా ప్రాణం పోయింది, దేవుడు ఆయుష్కాలను ముగించేశాడు అనుకుందాం, చనిపోయాడు మనిషి. ఇప్పుడు టన్నులు ఆక్సిజన్ తీసుకొచ్చి ఆ ముక్కుకు తగిలించేసామనుకోండి, ఉపయోగం ఉందా? లేదు. గాలి వెళ్తుంది కానీ
శ్వాస నిశ్వాసలు పనిచేయవు. ప్రాణం లేదు, ప్రాణం పోయింది. కనుక ప్రాణం ఉండగా మనము ఇవ్వవలసినటువంటి అవసరత ఇది. ప్రాణము దేహములో ఉండగా, ఆత్మ దేహములో ఉండగా కావలసినటువంటి అవసరత ఇది. బాగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 25వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. ఈ విషయం మనకు అక్కడ కనిపిస్తుంది. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 25వ వాక్యం. ఆయన అనగా ఎవరినైతే ప్రపంచం ఇంకా తెలుసుకోలేదో, ఎవరినైతే ఈ ప్రపంచం ఇంకా దేవునిగా గుర్తించలేదో, ఎవరినైతే ఈ ప్రపంచం తమ కన్న తండ్రిగా దేవుని గుర్తించలేదో, ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనాను కొదువయున్నట్టు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడు. ఆయన సర్వోన్నతుడు. ఆయనకేదో మేము విసరాలని, ఆయనకేదో కాస్త తిండి పెట్టాలని, ఆయనకేదో మేము స్నానం చేయించాలని, ఆయనకేదో బట్టలు ఇవ్వాలని అని మీరు అనుకోకండి. మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాదు దేవుడంటే. మిమ్మల్ని మీరు చాలా గొప్పగా ఊహించేసుకుంటున్నారు కనుక మేము ఇవ్వకపోతే దేవునికి ఏమున్నాయి అని మీరు అనుకుంటున్నారేమో అని ఇక్కడ దేవుని గ్రంథం మానవాళిని ప్రశ్నిస్తోంది. ఆయన సమస్త మానవులకు కూడా జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు. అది ఆయన కెపాసిటీ, ఆయన సామర్థ్యం. అది జనులందరికీ ఆయా కాలాలలో ఆయా తరాలలో పుట్టినటువంటి మనుషులందరికీ జీవము ఊపిరి సమస్తము దయచేయవాడు ఆయనే. ఏమండి, మన చుట్టూ ఈ గాలిని దేవుడు ఉంచకపోతే, ఈ ప్రాణవాయువుని దేవుడు ఉంచకపోతే మన పరిస్థితి ఏంటి? ఆక్సిజన్ సిలిండర్ తెచ్చేసుకుంటామండి, పెట్టేసుకుంటామని అనుకుంటున్నారా? ఆక్సిజన్ సిలిండర్లు ఎక్కడి నుంచి వస్తాయమ్మా? ఆక్సిజన్ సిలిండర్స్ ఎక్కడి నుంచి వస్తాయి బాబు? గాలిలో నుంచి తీయాలి. ఆక్సిజన్ సిలిండర్లో ఆక్సిజన్ నింపాలంటే గాలిలో నుండి ఆక్సిజన్ని వేరు చేసి శుద్ధి చేసి ఆ ప్యూర్ ఆక్సిజన్ని ఆ సిలిండర్స్లో నింపుతారు. ఆ గాలినే దేవుడు తీసేస్తే ఆక్సిజన్ ప్లాంటో లేదు, ఆక్సిజన్ సిలిండర్సో లేవు, మనిషికి ఊపిరే లేదు. మరి నిరంతరం నిత్యం దేవునికి కృతజ్ఞత కలిగి జీవిస్తున్నారా లేదా? దేవునికి లోబడి బ్రతుకుతున్నారా లేదా? ఆయన మనుషులందరికీ జీవము ఊపిరి ఇవే కాదు, సమస్తము కావలసినటువంటి అవసరతలు అన్నింటినీ ఆయన తీర్చుచున్నాడు. కన్నతండ్రి అయిన దేవుడు ఎంత రుణపడి ఉండాలి, ఎంత విధేయతతో ఉండాలి, ఎంత హత్తుకొని జీవించాలి ఆయన మాటలను. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈ విషయాలన్నీ అందుకే తెలుసుకోవాలి. ప్రాణమునకు సంబంధించినటువంటి ఈ అవసరతలను ఎవరు తీర్చుచున్నారు? దేవుడు కదా. కనుక ఆ దేవుని గురించి వ్రాయబడిన పుస్తకమే పరిశుద్ధ గ్రంథం. ఆయనను ఏదో మీరేదో ఉద్ధరిస్తున్నారని అనుకోకండి. ఆయనే మిమ్మల్ని ఉద్ధరిస్తున్నాడు. ఆయనే మీకు ఊపిరినిచ్చాడు, ఆయనే మీకు జీవమునిచ్చాడు, ఆయనే మీకు సమస్తమును అనుగ్రహిస్తున్నాడు. తెలుసుకోండి. ఇక ప్రాణవాయువును గూర్చి మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత దేహములో ఉన్నటువంటి రక్తము కూడా ప్రాణమునకు అవసరం. ప్రాణవాయువు ఒక్కటే ఉంటే సరిపోదు. దీనితో పాటుగా రక్తము ప్రవహించాలి, రక్తము ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే రక్తమే దేహమునకు ప్రాణము. శరీరం బ్రతికి ఉన్నదిగా ఉండాలి అంటే, కనిపించాలి అంటే రక్తము దేహమునకు ప్రాణము. రక్తము శుద్ధిగా ఉండాలి. రక్తములో ప్రాణం ఉంది. చూడండి, ఆ మాటలను కూడా పరిశుద్ధ గ్రంథం నుండి మీరు చూడండి. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 23వ వాక్యాన్ని మీరు చూస్తే ఈ విషయం మీకు అర్థమవుతుంది. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 23వ వాక్యం. అయితే రక్తమును తినకూడదు భద్రము సుమి, ఏలయనగా రక్తము ప్రాణము. రక్తమును తినవద్దు అంటున్నాడు దేవుడు. ఎందుకు? రక్తము ప్రాణము. ఒక జీవికి రక్తమే ప్రాణము. ఆ రక్తమును మీరు త్రాగకండి, తినకండి. అలాగే మీ రక్తాన్ని గూర్చి కూడా మీరు ఆలోచన చేసుకుంటే, మీ రక్తమే మీ దేహమునకు ప్రాణము. నేను నాసికారంధ్రాలలో నుండి జీవవాయువుని అయితే తీసేసుకుంటున్నాను కదా, రక్తాన్నంతా ఒలికించేద్దాం,
రక్తాన్ని పాడు చేసేసుకుందాం, రక్తాన్ని కలుషితం చేసేసుకుందాం అని అనుకుంటే ప్రాణం పోతుంది. ప్రాణమునకు ఉన్నటువంటి అవసరతలు ఇవన్నీ. ప్రాణవాయువు అవసరమే, అనగా ఆక్సిజన్ అవసరమే. అలాగే ఇంకా ఏది అవసరం? రక్తము. శరీరంలో మిగిలినటువంటి అవయవాలలో ఏదైనా ఒకటి పోయినా ప్రాణం ఉంటుంది, కానీ రక్తమే పోతే ప్రాణం ఉంటుందా? ఓ చెయ్యి పోయిందనుకోండి, ప్రాణం ఉంటుంది, బ్రతికే ఉంటారు. ఒక కాలు పోయిందనుకోండి, ప్రాణం ఉంటుంది, బ్రతికే ఉంటారు. ఒక కిడ్నీ కూడా పోయిందనుకోండి, బ్రతికే ఉంటారు. ఒక కిడ్నీతో బ్రతుకును ముందు కొనసాగిస్తారు. ఆలోచిస్తున్నారా? అయితే రక్తమే పోతే, ఆ రక్తాన్ని శుద్ధి చేసేటువంటివి పోతే, ఆ రక్తాన్ని నియంత్రించేవి పోతే, అంటే రక్తము అనగానే రక్తం ఒక్కటే అనుకోకండి, మరలా రక్తముతో ముడిపడి ఉన్నటువంటి అవయవాలు కూడా ఉన్నాయి. గుండె మరియు మెదడు, ఇవన్నీ కూడా రక్తముతో ముడిపడి ఉన్నటువంటి అవయవాలు, లోపల ఉన్నటువంటి అవయవాలు. మెదడేమో నియంత్రణ, ప్రతిదానిని నియంత్రిస్తుంది. అలాగే గుండె పంపు చేస్తుంది, సరఫరా చేస్తుంది. ఇవన్నీ కూడా ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి అవయవాలు. కనుపోయిందనుకోండి, గుడ్డివారుగా ఉండొచ్చు. చెవులు వినపడడం లేదనుకోండి, చెవిటివారుగా ఉండొచ్చు. పళ్ళు ఊడిపోయినాయి అనుకోండి, పోనీ జ్యూసులు ఏవో తాగి పలసటి వేయించుకుని ఏదో విధంగా జీవనాన్ని కొనసాగించవచ్చు. కానీ రక్తమే పోతే, రక్తమే పాడైపోతే చూసారా, చాలా ప్రమాదం. కనుక మనిషి యొక్క ప్రాణమునకు, నరుని యొక్క ప్రాణమునకు ప్రధానమైనటువంటి అవసరాలు అనగానే మొట్టమొదట ప్రాణవాయువు, ఆ తర్వాత రక్తము మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు వీటిని చక్కగా మనము కొనసాగించుకోవటానికి ఇంకా వీటితో పెనవేసుకున్నటువంటి మరికొన్ని అవసరతలు ఉన్నాయి. ఇప్పుడు రక్తం ఉండాలి అనుకున్నాం, రక్తం ఆరోగ్యంగా ఉండాలి అంటే మరి ఆరోగ్యంగా ఉంచటానికి మరలా కొన్ని అవసరతలు ఉంటాయి. అవేమిటి? అవి చూద్దాం. అందులో మొట్టమొదట ఆహారం. ఏమిటి? రక్తం ఆరోగ్యంగా శుద్ధి చేయబడి ఎప్పటికప్పుడు అది ప్రవహిస్తూ అన్ని అవయవాలకు అది బలాన్ని ఇస్తూ ఉండాలి అంటే కనుక మనం ఏం తీసుకోవాలి? ఆహారం తీసుకోవాలి. ఆహారం ద్వారా వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇవన్నీ శరీరం లోపలికి వెళతాయి, రక్తములోనికి వెళతాయి. కావాలి ఇవన్నీ. అలాగే ఎముకలకు కాల్షియం, ఇదంతా కూడా దేవుడు నిర్ణయించినటువంటి విధానం. ఆహారము ద్వారా వీటన్నింటినీ మనం శరీరం లోపలికి తీసుకుంటున్నాం. ప్రాణము నిలబడాలి అంటే, ప్రాణము చక్కగా సంతోషంగా ఉండాలి అంటే, ఆరోగ్యకరంగా ఉండాలంటే, దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలంలో ప్రాణము దేహంలో నిలబడాలంటే ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారాన్ని ప్రతిదినం తీసుకోవాలి. చూద్దాం. ఈ విషయమై వ్రాయబడినటువంటి చక్కని సంగతులను పరిశుద్ధ గ్రంథం నుండి మనం చూద్దాం. ప్రాణమునకు ఆహారము ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. సాధారణంగా ఆహారం అనగానే దేహమునకు కావలసినదని మాత్రమే మనం అనుకుంటాం, కానీ దీనితో ప్రాణమునకు కూడా సంబంధం ఉంది. ఎందుకంటే దేహమునకు ఇచ్చినటువంటి ఆహారం, దాని ద్వారా రక్తము నిలబడుతుంది. రక్తమే ప్రాణం కదా. కనుక పరోక్షంగా మనం తీసుకునేటువంటి ఆహారం ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి అని మనం అర్థం చేసుకోవాలి. చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము 5వ వాక్యాన్ని మీరు చూడండి. అబ్రహాము గారి దగ్గరకు దేవుని దగ్గర నుండి మనుష్య ఆకారంలో దేవదూతలు వచ్చారు. ఇప్పుడు ఈ సందర్భాన్ని చూడండి. ఆదికాండము 18వ అధ్యాయము 5వ వాక్యం. కొంచెము ఆహారము తెచ్చెదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తము గదా మీ దాసుని యొద్దకు వచ్చితిరనెను. వారు నీవు చెప్పినట్లు చేయుమనగా. అబ్రహాము గారు ఏమంటున్నారు? కొంచెము ఆహారము తెచ్చేదను అంటున్నారు. అంటే కొంచెం ఆహారాన్ని సిద్ధం చేస్తాను. ఈ ఆహారాన్ని తీసుకోవడం వలన ఏం జరుగుతుంది? మీ ప్రాణములను బలపరుచుకోవచ్చు. లేదంటే ప్రాణములు ఏమవుతాయి? నీరసం అయిపోతాయి. చూడండి, ఆహారం తీసుకున్నటువంటి వ్యక్తిని, ఆహారము తీసుకోని వ్యక్తిని పక్కపక్కన నించోబెడితే ఇతడేమో పుష్టిగా, ఆహ్లాదంగా, ఆరోగ్యంగా, బలంగా కనిపిస్తాడు. అతడేమో నీరసంగా, వడలిపోయినట్టుగా కనిపిస్తాడు. మీకు అర్థమవుతుందా? కనుక ఆహారము వలన ప్రాణమునకు బలం వస్తుంది.
ప్రాణమునకు బలం వస్తుంది. అలాగే ఆదికాండము 45వ అధ్యాయము 4వ వాక్యం నుండి కూడా మీరు చూడండి. ఆదికాండము 45వ అధ్యాయము 4వ వాక్యం నుండి, అంతటా యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. యోసేపు ఐగుప్తు దేశంలో గొప్పవాడయ్యాడు. మిగిలినటువంటి యోసేపు సహోదరులు, యాకోబు యొక్క కుమారులు, ఇశ్రాయేలీల యొక్క గోత్రీకులు, వీరందరూ కూడా ఐగుప్తు దేశం వచ్చి ధాన్యం కొనబోయినప్పుడు యోసేపు దగ్గరకు వారు వచ్చినప్పుడు యోసేపు వారితో సంభాషిస్తున్నటువంటి సంభాషణ ఇది. అప్పుడు అతడు, ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే, అయినను నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ప్రాణరక్షణ కొరకు అంటున్నాడు. యోసేపు గారు ఏమంటున్నారు? ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను ఐగుప్తు దేశానికి పంపించాడు, కనుక నేను ఈరోజు అధికారిగా ఉన్నాను, మిమ్మల్ని అందరినీ పోషించగలను అని ఆయన చెబుతున్నాడు. తర్వాత 2 సంవత్సరముల నుండి కరువు దేశములో ఉన్నది, సేద్యమైనను కోత అయినను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ఇదంతా కూడా దేవుని ప్రణాళికే, మీరు భయపడవద్దు, బాధపడవద్దు అని యోసేపు తన సహోదరులతో చెబుతున్నాడు. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు, ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటివారికందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించెను. ఈ విధంగా యోసేపు ఇశ్రాయేలీల యొక్క ప్రాణములన్నింటినీ కాపాడాడు. ఏ విధంగా? ఆహారాన్నిచ్చి. అసలే కరువు కాలం, అప్పటికే 2 సంవత్సరాలు అయిపోయింది. మిగిలినటువంటి చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో ధాన్యం కరువైపోయింది. ఐగుప్తు దేశంలోనే ధాన్యం ఉంది. ఎందుకంటే ముందుగా యోసేపు దేవుని యొక్క జ్ఞానమును బట్టి సిద్ధపడ్డాడు. రాబోయే కరువు సంవత్సరములలో ఏ విధంగా పోషింపబడాలనేటువంటి ప్రణాళికను రచించుకున్నాడు. దేవుని యొక్క అనుగ్రహముతో, దేవుని యొక్క నడిపింపుతో ఈ కార్యక్రమం అంతటిని జరిగించాడు. తన సహోదరులను పోషించాడు, ఆహారం ఇచ్చి వారి ప్రాణములను రక్షించాడు. అంటే ప్రాణములకు కావలసినది ఆహారము. మీకు అర్థమవుతుంది కదా? అలాగే లేవీయ కాండము 26వ అధ్యాయము 26వ వాక్యాన్ని మీరు గమనించండి. లేవీయ కాండము 26వ అధ్యాయము 26వ వాక్యం, నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తరువాత 10 మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోని మీకు ఆహారము వండి తూనిక చొప్పున మీ ఆహారము మీకు మరల ఇచ్చెదరు, మీరు తినెదరు గాని తృప్తి పొందరు. దేవుడు ఇక్కడ ఇశ్రాయేలీయులకు హెచ్చరిక చేస్తున్నాడు. మీరు ఎప్పుడైతే నా ఆజ్ఞలను మీరిపోతారో, మీరు నా మార్గమును తప్పిపోతారో, మీరు నన్ను విడిచి వెళ్ళిపోతారో అప్పుడు మీకు ఆహారం కరువైపోతుంది అన్నాడు. ఆహారం కరువైపోతుంది, మీరు తృప్తిగా తినలేరు, మీ ప్రాణములను మీరు నిలబెట్టుకోలేరు అని దేవుడు తెలియజేస్తున్నాడు. అలా తెలియజేస్తున్నటువంటి క్రమంలో ఆయన ఏమంటున్నాడు చూడండి, నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును. ప్రాణమునకు ఆధారం ఏంటి? ఆహారం. ఆహారం లేకపోతే చనిపోతారు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు మహా అయితే ఉండగలరు. ఆ తర్వాత క్షీణించిపోతారు, బలహీనపడిపోతారు, చనిపోతారు. చూసారా? గాలి అవసరమే, మనలో ఉన్నటువంటి ప్రవహిస్తున్నటువంటి రక్తం అవసరమే. రక్తం ప్రాణమే దేహమునకు. మరి వీటిని నిలబెట్టుకోవాలంటే ఏముండాలి? ఖచ్చితంగా ఆహారం ఉండాలి. ఆహారాన్ని మనం తీసుకోవాలి. ఆ ఆహారాన్ని తీసుకుంటే బలం వస్తుంది. ఆ బలంతో గాలిని పీల్చుకునే శక్తి వస్తుంది. గాలిని పీల్చుకోవాలి కదండి, పీల్చుకోవాలి, మరలా వదలాలి. మరి లోపల ఉన్నటువంటి ఊపిరితిత్తులకు ఆ బలం ఉండాలంటే ఆహారం తీసుకోవాలి కదా, ఆహారం తీసుకోవాలి. కనుక ప్రాణాధారం అన్నాడు దేవుడు. ఆహారం అనగా ప్రాణాధారము. ఈ ప్రాణాధారాన్ని కూడా ఎవరిస్తున్నారు? ప్రతి సందర్భం దగ్గర మరలా మనం దీనిని అంతటిని మనకు ఎవరు అనుగ్రహించుచున్నారు అనేటువంటి క్వశ్చన్ మార్క్ వేసుకుంటే దేవుడు అనేటువంటి ఆన్సర్ మనకు దొరుకుతుంది. కనుక మనం దేవుని కొరకు బ్రతకాలి. గాలినిచ్చినది, నీటినిచ్చినది,
మనకు ప్రాణమును నిలబెట్టుచున్నది, ఆహారమును దయచేయుచున్నది, ప్రతి సందర్భంలో మనలను కాపాడుతున్నది దేవుడు గనక దేవుని కొరకు మనం బ్రతకాలి. దేవుని కొరకు మనం బ్రతకాలి. ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఈ జ్ఞానం అంతటిని అందుకొరకే మనము తెలుసుకోవాలి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయము 8వ వాక్యాన్ని చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయము 8వ వాక్యం. 5వ దినమున అతడు వెళ్ళవలెనని ఉదయమున లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి, నీవు నీ ప్రాణము బలపరుచుకొనమని చెప్పినందున వారు ప్రొద్దు వ్రాలు వరకు తడువు చేసి ఇద్దరూ కూడి భోజనము చేసిరి. ఇక్కడ కూడా ఈ సందర్భాన్ని మనం చక్కగా ఆలోచన చేయగలిగితే, నీవు నీ ప్రాణము బలపరుచుకొనుటకు ఆహారం తీసుకో అని ఒక వ్యక్తి చెప్పడం, ఇశ్రాయేలీయులలో ఒక లేవీయుడు దానిని పాటించడం జరుగుతుంది. చూడండి, జాగ్రత్తగా ఆ మాటలను గమనించండి. 8వ వాక్యంలో ఏమని రాయబడిందో చూడండి. భోజనము చేసి నీవు నీ ప్రాణమును బలపరుచుకొనుము అని ఒక సలహా ఇస్తున్నట్టుగా ఒక వ్యక్తి మనకు కనిపిస్తుంది. అంటే ప్రాణము బలపడాలంటే భోజనం తీసుకోవాలి. ప్రాణం బలపడాలంటే భోజనం తీసుకోవాలి. ఏసావును యాకోబును ఆశీర్వదించటానికి ముందుగా ఇస్సాకు ఏమన్నాడు? నాకు రుచి కలిగినటువంటి భోజ్యములను తయారు చేసి తీసుకుని రండి, వేటాడి తెచ్చినటువంటి మాంసమును, ఆ వంటకమును నేను తిని నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని మొట్టమొదట యాసావుతో చెప్పాడు ఇస్సాకు. కానీ యాసావు వెళ్ళినప్పుడు యాకోబు ఒక రుచి కలిగినటువంటి భోజ్యమును తీసుకుని వచ్చి యాసావు స్థానంలో ఆ ఆశీర్వాదాన్ని తీసుకుంటాడు. ఆశీర్వదించే ముందు భోజనాన్ని ఎందుకు తీసుకుని రమ్మన్నాడు? ప్రాణమును బలపరుచుకోవటానికి. ప్రాణమును బలపరుచుకోవటానికి. కనుక ఆహారము ప్రాణమునకు చాలా అవసరమైనది. అలాగని శరీరంలో నుండి ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత చచ్చిపోయినటువంటి శవానికి ఆహారం పెట్టిన ఉపయోగం లేదు. ఎందుకంటే ప్రాణం లేదుగా. కనుక ఈ అవసరత ప్రాణానికి, కేవలం శరీరానికి మాత్రమే అనుకోకండి. అలా అనుకుంటే శవానికి మీరు చికెన్ బిర్యానీ పెడితే తింటుందా? మటన్ బిర్యానీ పెడితే తింటుందా? బ్రతికున్నప్పుడు ఏవేవైతే ఇష్టాలుగా ఉన్నాయో అవన్నీ పెడితే తింటాయా? ఆ శవాలు తింటాయా? లేదు. ప్రాణం ఉండాలి. ప్రాణానికి అవసరం అది. ప్రాణమే లేనప్పుడు శరీరానికి ఎందుకు? నమలలేదు, జీర్ణించుకోలేదు, బ్రతకలేదు. కనుక ప్రాణము యొక్క అవసరతలు, గాలి, రక్తము, ఆహారము, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అలాగే యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 12వ వాక్యం నుండి చూడండి. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 12వ వాక్యం నుండి ఇప్పుడు మీరు చూడండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చాను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారముకు ఆహారము లేకుండా చేసి కరవు పంపించి మనుష్యులను పశువులను నిర్మూలము చేయుదును అంటున్నాడు దేవుడు. అంటే ప్రపంచమంతా తెలుసుకోవాలి, ప్రాణాధారమగు ఆహారమును అనుగ్రహించుచున్నది ఏదో ఒక మనిషి కాదు, ఏదో ఒక ప్రభుత్వం కాదు, దేవుడు. ఒకవేళ దేవుడే కన్నెర్ర చేస్తే, దేవుడే ఉగ్రతను చూపించాలనుకుంటే ఏం జరుగుతుందో చూడండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చాను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారముకు ఆహారము లేకుండా చేసి, ఆయనకి ఎంతోసేపు కాదు, ప్రాణాధారం అయినటువంటి ఈ ఆహారాన్ని లేకుండా చేయడం ఆయనకి ఎంతోసేపు కాదు. కరువు పంపించి మనుష్యులను పశువులను నిర్మూలము చేయుదును. ఆహారాన్ని ఆయన ఆపు చేస్తే, నిలుపుదల చేస్తే, కరువును పంపిస్తే మనుషులు పశువులు ఎందుకు నిర్మూలం అవుతారు? ఎలా నిర్మూలం అవుతారు? ఎందుకంటే ప్రాణాధారం లేదు కనుక, ఆహారం లేదు కనుక. ఆహారం కేవలం మనుషులకేనా? ప్రాణం కేవలం మనుషులకే ఉందా? మరి జీవులకు ఉంది, మన చుట్టూ ఉన్నటువంటి జీవులకు ఉంది. వాటికి కూడా ఆహారం లేకపోతే అవి నాశనం అవుతాయి. వాటికి కూడా ప్రాణాధారం,
వాటికి రక్తం ఉంది, వాటికి జీవవాయువు, అనగా అవి కూడా గాలిని పీల్చుకుంటున్నాయి, అవి కూడా ప్రాణమునకు ఆధారమైనటువంటి గాలిని పీల్చుకుంటున్నాయి, ఆహారాన్ని తింటున్నాయి. మనం ఎలా జీవిస్తున్నామో అవి కూడా అలాగే జీవిస్తున్నాయి. కనుక దేవుడు ఆహారాన్ని నిలుపుదల చేస్తే మనుష్యులు, పశువులు, జీవులు అన్నీ కూడా నాశనం అయిపోతాయి. కనుక విశ్వాసఘాతకులుగా ఉండొద్దు, దేవుని కొరకు బ్రతకండి, దేవుని ఆజ్ఞలను పాటించండి, దేవునికి లోబడి జీవించండి అని దేవుని వాక్యం ఇక్కడ హెచ్చరిస్తోంది. ఆ తర్వాత పానము కూడా మనిషికి అవసరమైనది, అనగా ప్రాణమునకు అవసరమైనది. పానము ప్రాణమునకు అవసరమైనది. ఆహారము వలె పానము కూడా ప్రాణమునకు అవసరమైనది. చూద్దాం, ఈ విషయానికి సంబంధించినటువంటి ఒకానొక వాక్య భాగాన్ని మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయాన్ని చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 18వ వాక్యం నుండి ఫిలిష్తీయుల యొక్క చేతిలో నుండి ఇశ్రాయేలీయులను తప్పించటానికి న్యాయాధిపతి అయినటువంటి సంసోను భీకరమైనటువంటి పోరాటాన్ని జరిగించి సుమారు ఒక గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపేస్తాడు. అంతగా శ్రమించి అలసిపోయినటువంటి సంసోనుకు అక్కడ దాహం కలుగుతుంది. చూద్దాం, ఆ సందర్భాన్ని మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 18వ వాక్యం నుండి. అప్పుడు అతడు మిక్కిలి దప్పిగొనినందున యెహోవాకు మొర్రపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పిచేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలనా అని వేడుకొనగా, ఇదిగో నీ కొరకే తండ్రి ఇంత గొప్ప భీకరమైనటువంటి యుద్ధాన్ని చేశాను, మరి నేను ఇప్పుడు దప్పికతో ఉన్నాను, ఈ దప్పికతో నేను చనిపోవాలా అని దేవుడిని అడుగుతున్నాడు. అంటే దప్పిక చేత కూడా చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. గాలి ఉంటుంది, రక్తం ఉంటుంది, ఆహారం ఉంటుంది, కానీ దప్పిక, నీరు లేదనుకోండి చనిపోయేటువంటి సందర్భం ఉంటుంది. కనుక దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరెను, అతడు త్రాగిన తర్వాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. అంటే దాదాపుగా సంసోన్ గారు ఇక్కడ ఏ స్థితికి వెళ్ళిపోయారు? మరణించే స్థితికి వెళ్ళిపోయారు, నీరు లేక మరణించే స్థితికి వెళ్ళిపోయారు. కనుక దేవుడు ఒక గోతిని చీల్చి, లేహీలో ఉన్నటువంటి ఒక గోతిని చీల్చి నీరు రప్పించాడు. ఆ నీటిని త్రాగిన తర్వాత అతని యొక్క ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. కాబట్టి దాని పేరు నేటి వరకు ఏన్హర్కోరే అనబడెను. అది లేహీలో ఉన్నది. అతడు ఫిలిష్తీయుల దినములలో 20 ఏండ్లు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి ఉండెను. ఇతడే సంసోను, వీరుడైనటువంటి సంసోను. కనుక ప్రియులారా, ఈ సందర్భాలను మనం ఆలోచించినప్పుడు మనిషి యొక్క ప్రాణమునకు, నరుని ప్రాణమునకు కావలసినవి ఏమిటి అనగానే గాలి, నీరు, ఆహారము, అలాగే మనిషి యొక్క శరీరంలో ఉన్నటువంటి రక్తము, ఇవన్నీ కూడా ప్రధానంగా ప్రాథమికంగా కావలసినటువంటి సంగతులు. కేవలం ఇవి మాత్రమే ఉంటే సరిపోతాయా? ఇప్పుడు మరలా ప్రశ్న. గాలి, నీరు, ఆహారం, అలాగే దేహంలో ఉన్నటువంటి రక్తం, ప్రతి అవయవం చక్కగా వీటిని చూసుకోవడం, రోగం వస్తే వీటికి ఔషధాలు ఇవ్వడం, ఇవి మాత్రమే సరిపోతాయా అంటే ప్రతి సందర్భంలో కూడా దేవుడు ఏమంటున్నాడు? వీటన్నింటినీ అనుగ్రహించినది నేనే అంటున్నాడు. ఆ విషయాన్ని తెలుసుకోకుండా, ఆ విషయాన్ని పక్కన పెట్టి, ఇదిగో లోకంలో నాకు కనిపిస్తున్నాయి కదా, గాలి ఉంటే చాలు, నీరుంటే చాలు, ఆహారం ఉంటే చాలు, మంచి మంచి ఔషధాలు ఉంటే చాలు, రోగం వచ్చినప్పుడు కుదుర్చుకోవటానికి, నా దేహాన్ని చక్కగా దేవుడిచ్చిన ఆయుష్కాలంలో నా ఇష్టానుసారంగా బ్రతికేద్దాం, ఇవన్నీ ఉంటే చాలు అనుకుంటే మరి దేవుని వాక్యం ఏమవుతుంది? దేవుని యొక్క ఆలోచన ఏమవుతుంది? దేవుడు ఎందుకొరకు పంపించాడు ఈ భూమి మీదకు మనుషులను? ఈ ప్రాణమునిచ్చినది ఎందుకు? ఈ దేహాన్ని ఇచ్చినది ఎందుకు? ఆత్మగా నిన్ను ఈ దేహములో దేవుడు కొంతకాలం ఉంచినది ఎందుకు అనగానే మరి ఇవన్నీ కూడా పట్టించుకోకుండా ఇదిగో ఈ అవసరతలన్నీ తీరితే సరిపోతుంది అనుకుంటే మరలా అక్కడ ప్రమాదం. ఆ సందర్భాన్ని ఇప్పుడు మనం చూద్దాం. అలా ఒక వ్యక్తి అనుకుంటే ఏం జరుగుతుందో యేసుక్రీస్తు ప్రభువు ఒక ఉపమానం ద్వారా తెలియజేశారు. లూకా సువార్త 12వ అధ్యాయము 16వ వాక్యం నుండి ఇప్పుడు మీరు చూడండి. లూకా సువార్త 12వ అధ్యాయము 16వ వాక్యం నుండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. దేవుడు ఆహారాన్ని ఇచ్చేశాడు, పానీయమునిచ్చేశాడు,
మంచి గాలినిచ్చేశాడు. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. ఉపమానం తీసుకోండి, ఉదాహరణగా ఆలోచన చేయండి. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఎలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణంతో, దేవుడిచ్చినటువంటి ప్రాణంతో, నీకు కావలసినవి ఏమిటి? ఆహారమే కదా, ఆస్తే కదా, గాలే కదా, రక్తమే కదా, మంచి మంచి ఔషధాలే కదా, పానీయమే కదా అని చెప్పుకుంటూ, ప్రాణమా, అనేక సంవత్సరములకు నువ్వు బాగా బ్రతికి ఇవన్నీ నీ కోసం సమకూర్చేశాను. అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, సుఖించుము, నీకు కావలసినవన్నీ ఇచ్చేశాను. తినుము, త్రాగుము, సంతోషించుము. ప్రాణమునకు కావలసినవి ఏమిటని మనిషి తెలుసుకున్నాడు. తిండి, పానీయము, గాలి, మనిషిలో ఉన్న రక్తము, దేహం ఆరోగ్యంగా ఉండటం, ఇవన్నీ అని తెలుసుకున్నాడు. కనుక తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకొనెను. మరి ఇవన్నీ ఉంటే సరిపోతుందా? ఇప్పటి వరకు ఇవన్నీ కూడా ఆధారం, అవసరాలు అని మనం తెలుసుకున్నాం. కానీ ఇవన్నీ దేవుడే ఇచ్చాడని, దేవుని కొరకు నీవు బ్రతకాలని, ఇవన్నీ లేకపోయినా ముందు నీవు దేవుని యొక్క మార్గంలో నడుచుకోవాలని, దేవుని కొరకు నీవు బ్రతకని నాడు ఇవన్నీ ఉన్నా నీవు బ్రతికి ఉన్న మృతుడివేనని తెలుసుకోకపోతే ఎలా? అలా తెలుసుకొని ఒక ధనవంతుడు ఒక ఉపమానంగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు. వాడు విస్తారమైనటువంటి ఆస్తిని సమకూర్చుకొని తన ప్రాణంతో ఇలా చెప్పుకోవాలనుకుంటున్నాడు. ఎందుకంటే వాడి యొక్క భూమి సమృద్ధిగా పండేసింది. సమృద్ధిగా భూమి పండడానికి కారణం ఎవరో తెలుసుకోలేకపోయాడు. తన ప్రాణముతో అనుకుంటున్నాడు, ఇదిగో నీకు కావలసినవి ఇవే కదా, ఆహారం, పానీయం, ఇవన్నీ నీ కోసం నేను సిద్ధం చేసేసాను. విస్తారమైన ఆస్తి నీ కోసం సిద్ధం చేసేసాను. అనేక సంవత్సరములు తినే, త్రాగే, సుఖించే, సంతోషించే అని చెప్పుకొందును అనుకుంటున్నాడు. అప్పుడు దేవుడు ఎంటర్ అవుతున్నాడు. బిడ్డ, ఇవన్నీ ప్రాణమునకు కావలసినవని నీవు తెలుసుకున్నావు. కానీ ఇవన్నీ ఎవరు నీకు ఇచ్చారో నీవు తెలుసుకున్నావా? అసలు నీ ప్రాణమును నీకు ఎవరిచ్చారో తెలుసుకున్నావా? నీ ప్రాణము ఎంతకాలము భూమి మీద ఉండాలని, ఆత్మగా నిన్ను నీకు ఇవ్వబడినటువంటి దేహములో బ్రతికింపజేసే ప్రాణము కొంతకాలమును దేవుడు ఎందుకు నిర్దేశించి ఇచ్చాడో నీవు తెలుసుకున్నావా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. చూడండి, అయితే దేవుడు వెర్రివాడా, ఈ జ్ఞానమంతా నీకు లేకపోతే నీవు వెర్రివాడవే. ఈరోజు ఇటువంటి వెర్రివారు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎవరినైనా ఒక్కొక్కరిని అడిగామనుకోండి, ఏమండి మీరు ఎవరండి, మీరు ఏం చదువుకున్నారండి అని. నేను ఫలానా అండి, నేను చదువుకున్నది BA, MA, డబుల్ PhD, తర్వాత ట్రిపుల్ డిప్లొమా, ఆ తర్వాత ఇవి చేసేసాను, అది చేసేసాను, ఈ సర్టిఫికేట్ కోర్స్ చేసేసాను, ఆ సర్టిఫికేట్ కోర్స్ చేసేసాను. పేరు వెనక పెద్ద లిస్ట్ చెప్పేస్తారండి. నేను ఇంత విద్వాంసుడిని చెప్పుకోవడానికి ఆ నేమ్ ప్లేట్ మీద వారు చదువుకున్నటువంటి డిగ్రీలన్నీ రాసేసుకుంటారు తోకలాగా. కానీ అసలు విషయం తెలియకపోతే నీవెందుకు పనికిరాని వాడివే. ఇదిగో ఈ ధనవంతుని మాదిరిగా ఈ ధనవంతుడు ఏమనుకుంటున్నాడు? ప్రాణమునకు కావలసినవి ఏమిటి అని చూచుకొని వాటిని సంపాదించుకుని పెట్టుకుంటే చాలు కదా అనుకుంటున్నాడు. నీ ప్రాణాన్ని దేవుడు తీసేస్తే ప్రాణమునకు కావలసిన వాటిని నీవు దగ్గర చేర్చుకుంటున్నావు, సమకూర్చుకుంటున్నావు, అవి ఉంటే చాలు అనుకుంటున్నావు. అది పొరపాటు. అదే వెర్రితనం అంటే. ప్రాణాన్నే దేవుడు తీసేసుకుంటే చూడండి, అయితే దేవుడు వెర్రివాడా, నీకు వెర్రుంది, జ్ఞానం లేదు. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నీ ఉండి ఉపయోగం లేదంటున్నారు. నీవు దేవుణ్ణి తెలుసుకోలేదంటున్నారు. నీవు దేవుని కొరకు బ్రతకటం లేదంటున్నారు. సమాచారం వచ్చింది నా దగ్గరకు, నీ ప్రాణాన్ని అడుగుతున్నారు. నీవు ఉండి ఉపయోగం లేనప్పుడు నీ ప్రాణాన్ని అడిగేస్తున్నారు. తీసేయమంటున్నారు. నీ ప్రాణాన్ని తీసేయమంటావా? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవి, నీ ప్రాణం కోసం సిద్ధపరచుకున్నావు. నువ్వు నీ ప్రాణాన్ని నేను తీసేస్తే మరి నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనివాడు అలాగుననేయుండునని చెప్పాను.
నీవు దేవుని నిమిత్తం ధనవంతుడిగా ఉండాలి. దేవుని యొక్క చెప్పు చేతలలో ఉన్న ధనవంతుడిగా ఉండాలి. దేవుడు చెప్పినట్టుగా బ్రతికే ధనవంతుడిగా ఉండాలి. అంతే తప్ప నీ కొరకే సమకూర్చుకున్న ధనవంతుడిగా ఉంటే దేవుని పట్ల నీకు ఎటువంటి జ్ఞానము లేదని అర్థం చేసుకోవాలి. దేవుడు నిన్ను వచ్చేయమంటాడు, నీ ప్రాణమును తీసేసుకుంటాడు దేవుడు. దేవునికి నీ మీద కృప ఉండదు, కరుణ ఉండదు, జాలి ఉండదు. కనుక ఎప్పుడూ కూడా దేవుని జ్ఞానమును గ్రహించాలి. దేవుని కొరకు బ్రతికే ఉద్దేశాలతో నీవు ఉండాలి. దేవుని చిత్తమును నీవు నెరవేర్చాలి. అంతే తప్ప ఇదిగో నా ప్రాణమునకు కావలసినటువంటి ఆహారాన్ని సమకూర్చేసుకున్నాను, పానీయాన్ని సమకూర్చేసుకున్నాను, ఇంకా దేహమునకు వస్త్రాలను సమకూర్చేసుకున్నాను, వీటిని అన్ని సమకూర్చేసుకున్నాను అని అనుకుంటే అది పొరపాటు. నీ ప్రాణాన్నే దేవుడు అడిగేస్తే అందుచేతనే వ్రాయబడిన మాటలు చూడండి. దేవుని ఎడల ధనవంతుడుగా ఉండాలి. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు, అంతా నేనే తినాలి, నేనే బ్రతకాలి, నేనే సుఖించాలి అనేటువంటి ఉద్దేశం కాదు. నీవు దేవుని ఎడల ధనవంతుడు కావాలి. తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగుననే ఉండునని చెప్పాను. ఇవి మహోన్నతుడైన మహాజ్ఞాని అయిన యేసుక్రీస్తు ప్రభువు మాటలు. ఆయన చెప్పిన ఉపమాన భావం ఇది. కనుక ప్రియులారా, మనకు ప్రాణమునకు కావలసినటువంటి అవసరతలు ఏమిటో తెలిసాయి. కానీ ఇప్పుడు వీటన్నిటినీ పోగేసుకునేటువంటి యావలో మనం ఉండకూడదు. దేవుని చిత్తమును తెలుసుకోవాలి. వీటన్నిటినీ దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. ఏమంటున్నాడు ఆయన? ఏ దేశమైతే విశ్వాసఘాతుకమై నా దృష్టికి పాపము చేసినదో ఆ దేశమునకు నేను ఆహారాన్ని నిలిపేస్తానంటున్నాడు. కనుక మనుషులు పశువులు నిర్మూలం అయిపోతారంటున్నాడు. కనుక దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆహారాన్ని, పానీయమును, వస్త్రమును అన్నిటినీ దేవుడు మనకు దయచేస్తాడు. మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని మనం వెతకాలి. ఆయన కొరకు మనం బ్రతకాలి. ఇప్పటి వరకు మనిషి ప్రాణమునకు కావలసిన వాటిని మనం చూచాం, తెలుసుకున్నాం. ప్రాణవాయువుగా గాలి కావాలని నిరంతరం, రక్తమే దేహమునకు ప్రాణమని, రక్తం ఆరోగ్యవంతంగా ఉండాలని, ఈ రక్తమునకు సంబంధించిన అవయవాలన్నీ బాగుండాలని, అలాగే ప్రాణాధారమైన ఆహారం ఉండాలని, పానీయం ఉండాలని, రోగం వస్తే ఔషధాలు ఉండాలని, ఆరోగ్యవంతంగా మనిషి జీవించినప్పుడు ప్రాణమునకు ఇవన్నీ అవసరాలను మనం తెలుసుకున్నాం. అయితే దేవుడు లేనినాడు, ఒక మనిషి బ్రతుకులో దేవుడు లేనినాడు, ఒక మనిషి జ్ఞాపకాలలో దేవుడు లేనినాడు ఇవన్నీ ఉన్నా శూన్యమే. ఇవన్నీ ఉన్నా ఉపయోగం లేదు. అవన్నీ చాలు, దేవుడు అక్కర్లేదు అనుకునేటువంటి వారు వెర్రివారు. వాటన్నింటినీ దేవుని వాక్యమే సృష్టించింది. ఏమండి? ప్రాణవాయువునైనా, ఆహారాన్నైనా, పానీయమునైనా, రక్తమునైనా, దేహమునైనా సృష్టించినదేంటి? కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. దేవుని వాక్యము లేకుండా కలుగలేదు. వీటన్నింటినీ సృష్టించినది, ఉనికిలోనికి తెచ్చినది, మనుగడలోనికి తెచ్చినది, ఇవి మనకు ఉపయోగపడేలా చేసినది దేవుని మాట, దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యముని ఈరోజు అనేక మంది కోల్పోతున్నారు. ఇదిగో ఇది కావాలి, అది కావాలి అని వీటి వెంట మాత్రమే పరుగులు తీస్తున్నారు. ప్రాణవాయువు కావాలి అని, ఆక్సిజన్ సిలిండర్స్ కావాలని, ఆహారం మంచిదిగా కావాలని, కలుషితమైపోతుంది మంచి ఆహారం కావాలని, మంచి పానీయం కావాలని వీటి వెనక పరుగులు తీస్తున్నారు. కానీ దేవుని వాక్యము వెనక నీవు పరుగు తీసినప్పుడు ఆ దేవుని వాక్యమే వీటన్నింటినీ నీకు అనుగ్రహిస్తుంది. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈ చక్కని మాటలను మనం చూద్దాం. మొట్టమొదట కీర్తనల గ్రంథానికి మనం వెళ్ళగలిగితే 19వ కీర్తన 7వ వాక్యాన్ని చూడండి. 19వ కీర్తన 7వ వాక్యంలో దేవుని వాక్యమునకు ఉన్నటువంటి విశేషతను, గొప్పతనాన్ని దేవుడు భక్తుని చేత వ్రాయించాడు. చూడండి 19వ కీర్తన 7వ వాక్యం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరెల్ల చేయను. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరెల్ల చేయును. ప్రాణమునకు దేవుని వాక్యమునకు సంబంధం ఏంటి అనుకుంటున్నారా? దేవుని వాక్యమే ఆహారాన్ని ఇచ్చింది, దేవుని వాక్యమే పానీయాన్ని ఇచ్చింది, దేవుని వాక్యమే ఇదిగో ఈ ప్రాణవాయువును సృష్టించింది, గాలిని సృష్టించింది. దేవుని వాక్యము లేనిది ఏదీ లేదు. కనుక దేవుని వాక్యము ప్రాణమును తెప్పరెల్ల చేయును. ఈరోజు అన్నీ ఉన్నా వెర్రివారుగా బ్రతుకుతున్నారు జనులు దేవుని వాక్యం లేక. కానీ దేవుని వాక్యం అనేది ఉంటే
మనిషి ప్రాణం తెప్పరిల్లుతుంది, మనిషి ప్రాణం నిలబడుతుంది, మనిషి ప్రాణం సంతోషంగా జీవిస్తుంది. దేవుని వాక్యం గొప్పది, దేవుని జ్ఞానము గొప్పది. ఈ సందర్భాన్ని చక్కగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటి వరకు మనము చెప్పుకున్నటువంటి సంగతులు లోకానికి తెలుసు. ప్రాణానికి ఆహారం కావాలని, పానీయం కావాలని, గాలి కావాలని, ఔషధాలు కావాలని, రక్తము చక్కగా శుద్ధి అయినదిగా ఉండాలని, రక్తమే ప్రాణమునకు చాలా ముఖ్యమైనదని, దేహమునకు రక్తమే ప్రాణమని, ఈ సంగతులన్నీ లోకమునకు తెలుసు. కానీ లోకమునకు తెలియనటువంటి విశేషమైనటువంటి సంగతి ఏంటంటే దేవుని వాక్యము వీటన్నింటినీ సృష్టించింది. ఆ దేవుని వాక్యము నీ ప్రాణమును తెప్పరిల్లజేయును. ఆ దేవుని వాక్యము నీ ప్రాణమునకు కావాలి. ఆ దేవుని వాక్యములోని ఇవన్నీ ఇమిడి ఉన్నాయి. ఆ దేవుని వాక్యాన్ని అతిక్రమించిన నాడు నీ ఆహారం పాడవుతుంది, నీ పానీయం పాడవుతుంది, నీ గాలి పాడవుతుంది, నీ రక్తం పాడవుతుంది, నీ దేహం పాడవుతుంది. ఆ దేవుని వాక్యాన్ని నీవు అంగీకరించిన నాడు, ఆ దేవుని వాక్య ప్రకారం నీవు బ్రతుకుచున్న నాడు అవన్నీ కూడా నీకు చక్కగా ఆరోగ్యవంతంగా అనుగ్రహింపబడతాయి. నీ ప్రాణము తెప్పరిల్లును. అలాగే పరిశుద్ధ గ్రంథంలో సామెతలు గ్రంథము 16వ అధ్యాయము 20వ వాక్యం నుండి కూడా చూడండి. సామెతలు గ్రంథము 16వ అధ్యాయము 20వ వాక్యం నుండి, ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. ఉపదేశమునకు చెవియొగ్గాలి, అంతే తప్ప ఆహారం ఉంది కదా నాకు చాలు ఇంకేం అక్కర్లేదు అనుకుంటే వాడు వెర్రివాడు. ఆస్తి ఉంది కదా నాకు చాలు ఇంకేం అక్కర్లేదు అనుకుంటే వాడు వెర్రివాడు. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. జ్ఞాన హృదయుడు వివేకి అనబడును, రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును. రుచిగల మాటలు, దేవుని మాటలు, దేవుని సంగతులు, అవి పలుకుట వలన విద్య ఎక్కువగును. తెలివి గలవానికి వాని తెలివి జీవపు ఓట. తెలివితో బ్రతకాలి, వెరితనంతో కాదు. ఈ ఆహారం ఉంటే చాలు, ఈ పానీయం ఉంటే చాలు, ఇవి ఉంటే నా బ్రతుకు పండినట్టే, నా ప్రాణం నిలబడినట్టే అని అనుకోకండి. దేవుని వాక్యం ముఖ్యమైనది. దేవుని గూర్చిన తెలివి చాలా అమూల్యమైనది. ఆ తెలివి జీవపు ఓట. మూఢులకు వారి మూఢత్వమే శిక్ష. ఇవన్నీ ఉంటే చాలు అనుకునేటువంటి మూఢునికి ఆ మూఢత్వమే శిక్ష. జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగించును, వాని పెదవులకు విద్య విస్తరింపచేయును. ఒక జ్ఞానికి కలిగేటువంటి లాభం ఎంత గొప్పదో చూడండి. ఆ తర్వాత, ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. దేవుని మాటలతో ప్రాణమునకు సంబంధం ఉందా లేదా? ఎముకలకు సంబంధం ఉందా లేదా? రక్తమునకు సంబంధం ఉందా లేదా? ఆరోగ్యానికి సంబంధం ఉందా లేదా? ఉంది, ఖచ్చితంగా ఉంది. చూడండి, ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. దేవుని మాటలండి. ప్రాణమునకు కావలసినది మొట్టమొదట దేవుని మాటలండి. అనేకులు అనుకుంటున్నారు, ఇదిగో ఈ ప్రాణవాయువు ఉంటే సరిపోతుంది కదా, ఈ ఆహారం ఉంటే సరిపోతుంది కదా, బ్రతికేస్తాం. ఎందుకు బ్రతికేసినా ఆ బ్రతుకెందుకు? ఏదో బ్రతికేశారు అనుకుందాం కొద్ది కాలం, పోని దేవుని వాక్యాన్ని పాటించకుండా, దేవుని జ్ఞానమును గ్రహించకుండా, దేవుని కొరకు బ్రతుకును సమర్పించుకోకుండా బ్రతికేశారనుకుందాం. ఎందుకు ఆ బ్రతుకు? నిర్వీర్యమైన బ్రతుకు ఎందుకు? కనుక మొట్టమొదటి దేవుని వాక్యాన్ని ఆశ్రయించండి. ఆ దేవుని వాక్యమే అన్నిటినీ మీకు తెచ్చిపెడుతుంది. అన్నిటినీ మీకు తెచ్చిపెడుతుంది. మీకు ప్రాణవాయువునిస్తుంది, మీకు ఆహారాన్ని ఇస్తుంది, మీకు పానీయమునిస్తుంది, మీ దేహాన్ని శుద్ధి చేస్తుంది. మీలో ఉన్న, మీరు విన్న, మీరు పాటించుచున్న దేవుని మాట శక్తివంతమైనది. గుర్తుపెట్టుకోండి, శక్తివంతమైనది. అదే ప్రాణాధారం. నిజానికి చెప్పాలంటే మనం తినే, పంటి కింద నమిలే, మింగే ఈ ఆహారం కాదు ప్రాణాధారం. జీవము కలిగిన దేవుని మాట ప్రాణాధారం. ఆ దేవుని మాటే ఈ ఆహారాన్ని సృష్టించింది. ఆ దేవుని మాటే ఈ నీటిని, గోతిని చీల్చి నీటినిచ్చింది. ఆ దేవుని మాటే గాలిని రప్పించింది. ఆ దేవుని మాటే నీకు ఆరోగ్యాన్ని కూడా అనుగ్రహిస్తుంది. కనుక దేవుని మాట ముఖ్యమైనది. దేవుని వాక్యము ఇక్కడ చాలా అత్యున్నతమైనది, కోరుకోదగినది. నరుని ప్రాణమునకు కావలసినవి ఏమిటి అనగానే ముఖ్యంగా మొదటి వరుసలో ప్రధానమైనదిగా ఏముండాలి? ఇప్పుడు దేవుని వాక్యము. ఆ దేవుని వాక్యం తర్వాత ఆ దేవుని వాక్యము ద్వారా అన్నీ వస్తాయి. ప్రాణమునకు కావలసినవన్నీ వస్తాయి. ఇప్పుడు చూడండి,
యేసుక్రీస్తు ప్రభువు పలికినటువంటి అద్భుతమైనటువంటి వాక్య భాగాన్ని ఇప్పుడు మీరు చూడండి. అపవాది అయిన వాడు యేసుక్రీస్తు ప్రభువును శోధిస్తున్నప్పుడు ప్రభువు చెప్పినటువంటి మాటలను చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వాక్యం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వాక్యాన్ని చూడండి. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని, రొట్టె అంటే ఆహారం, ఆహారం వలననే మనిషి బ్రతుకుతాడా? ఆహారం ప్రాణాధారమే, కానీ ఆహారం వలననే మనిషి బ్రతుకుతాడా? ఆ ఆహారాన్ని ఇచ్చేది దేవుని మాట, ఆ దేవుని మాట వలన బ్రతుకుతాడు. ఇది పరిపూర్ణమైన జ్ఞానం, పరిపూర్ణమైన జ్ఞానం. ఆలోచించండి. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. వ్రాయబడిన మాట ఇది, ఉన్నతమైన జ్ఞానం ఇది. ఈరోజు ప్రాణమునకు కావలసినది ఇది, అది, అది, ఇది అని అనుకుంటున్నాడు మనిషి. కానీ వీటన్నింటినీ సృష్టించినది దేవుని మాట. ఆ దేవుని మాట నీ ప్రాణమును నిలబెడుతుంది, బ్రతికిస్తుంది. కనుక మనిషి జీవించాలంటే కావలసింది ఏంటో తెలుసా? మనిషి జీవించాలంటే కావాల్సింది ఏంటో తెలుసా? గోదాముల్లో ఉన్నటువంటి ధాన్యం అని మీరు అనుకోకండి, గోదాముల్లో ఉన్నటువంటి గోధుమలు అని మీరు అనుకోకండి, లేకపోతే ఈ ఆహార పదార్థం ఆ ఆహార పదార్థం ఇవి ఉంటే మనిషి బ్రతికేస్తాడని మీరు అనుకోకండి. దేవుని మాట ముఖ్యమైనది. ఇది ప్రభుత్వాలు కూడా తెలియదు రోజు. కనుక ఆహారాన్ని నిల్వ చేసుకోవాలనుకుంటారు తప్ప ఈ ఆహారాన్ని సృష్టించిన దేవుని వాక్యాన్ని, దేవుని జ్ఞానాన్ని, పవిత్రమైనటువంటి ఆయన మాటలను లోకములో ప్రకటింపజేయాలని మాత్రం వారు అనుకోరు. వారికేం తెలుసు? వారు వెర్రివారుగానే ప్రవర్తిస్తున్నారు, వారు మూఢులుగానే ప్రవర్తిస్తున్నారు. మూఢత్వమే వారికి శిక్ష. కానీ మీరు నిజంగా తెలుసుకోగలిగితే ఇది అద్భుతమైనటువంటి జ్ఞానం. నరుని ప్రాణమునకు కావలసినది ఏమిటి అనగానే దేవుని వాక్యము. మనిషి కేవలము రొట్టె వలన బ్రతకడు, కేవలము పానీయము వలన బ్రతకడు, కేవలము గాలి వలన బ్రతకడు. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనిషి జీవించును అని వ్రాయబడి ఉన్నదనను. ఇంకా చూద్దాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వాక్యం నుండి చూడండి. దేవుని మాట మనిషి యొక్క ప్రాణమును ఎలా నిలబెడుతుందో ఇక్కడ తెలియచేయబడింది. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వాక్యం నుండి, నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. ఎంత ముఖ్యమైనదో చూడండి దేవుని వాక్యం, ఎంత ముఖ్యమైనదో. అందుచేతనే ఏమంటున్నాడు? నా కుమారుడా, నా మాటలను ఆలకించు. పెడచెవిని పెట్టొద్దు. ఇవేవో మత సంబంధమైన మాటలని, ఇవేవో నాకు పనికొచ్చే మాటలు కాదు అని, కడుపు నింపే మాటలు కాదు అని వెర్రివానిగా, మూడునిగా వెనుతిరిగి వెళ్ళిపోవద్దు. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. నీవు వాటిని అపేక్షించాలి, వాటిని కోరుకోవాలి, వాటిని నీవు భద్రం చేసుకోవాలి. కోల్పోకూడదు. నీ జీవితకాలం అంతా ఈ జ్ఞానాన్ని నీవు కోల్పోకూడదు. అంత గొప్పగా వీటిని నీవు భద్రం చేసుకోవాలి. దొరికిన వారికి, ఎవరికైతే ఈ మాటలు దొరికాయి అందరికీ దొరకవండి. అంటే చాలామంది వింటారు, చాలామంది చూస్తారు, కానీ స్వీకరించలేరు, వదిలేస్తారు, అక్కడికక్కడే వదిలేస్తారు. కానీ ఎవరైతే భద్రం చేసుకున్నారో, హృదయమందు భద్రం చేసుకుని మిక్కిలి అపేక్షతో వాటిని స్వీకరించారో అటువంటి వారికి దొరికినట్టు అన్నమాట. దొరికిన వారికి అవి జీవమును కలుగు చేస్తాయి. దేవుని మాటలు ఎవరికైతే దొరికాయో అలా దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకును, నడినెత్తి నుండి అరికాల వరకు సర్వ శరీరమునకును ఆరోగ్యమునిచ్చును. ఆరోగ్యమునిచ్చును. ప్రాణము సుఖంగా ఉండాలంటే, ప్రాణము ఆరోగ్యంగా ఉండాలంటే శరీరం యొక్క ఆరోగ్యమే కదా అక్కడ ముఖ్యం. కనుక నీవు దేవుని మాటలను అంగీకరించు, దేవుని మాటల ప్రకారం జీవించు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నింటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. నీ హృదయంలో దేవుని వాక్యమును ఉంచుకొనుము. దేవుని వాక్యముతో నీ హృదయమును భద్రము చేసుకొనుము అని దేవుడు సెలవిస్తున్నాడు. అలాగే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 12వ వాక్యాన్ని చూడండి. ధనవంతుడు ఏమనుకున్నాడు? నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైనటువంటి
ఆహారాన్ని, ఆస్తిని అన్నిటినీ నీ కోసం సమకూర్చేస్తాను అన్నాడు కదా. కానీ వాడు వెర్రివాడైపోయాడు. ఇక్కడ దానికి సమాధానం ఉందో చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 12వ వాక్యం. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము, అయితే జ్ఞానము దాని పొందిన వారి ప్రాణమును రక్షించును, ఇదే జ్ఞానము వలన కలుగు లాభము. విస్తారమైనటువంటి ఆస్తిని సంపాదించుకొని ఈ ఆస్తి నా ప్రాణాన్ని రక్షిస్తుంది అని అనుకుంటే అది వెరితనం, అది మూఢత్వం. విస్తారమైన ఆస్తిని సంపాదించుకొని ఈ ఆస్తి నా ప్రాణమును కాపాడుతుంది అని అనుకుంటే అది మూఢత్వం, అది వెరితనం. అయితే జ్ఞానము ఒకని ప్రాణమును రక్షిస్తుంది. చూడండి ఈ మాటలను చూడండి. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము. జ్ఞానమును కొంతమంది కోరుకుంటారు, ద్రవ్యమును కొంతమంది ఆశ్రయిస్తారు. అయితే జ్ఞానము దాని పొందిన వారి ప్రాణమును రక్షించును, ఇదే జ్ఞానము వలన కలుగు లాభము. ప్రాణమును రక్షించేది జ్ఞానము, ప్రాణమును రక్షించేది జ్ఞానము. అర్థమవుతుందా మీకు? ప్రాణమును రక్షించేది జ్ఞానము, ద్రవ్యం కాదు, డబ్బు కాదు. అలాగే ఆహారం ఒక్కటే కాదు, పానీయం ఒక్కటే కాదు, గాలి ఒక్కటే కాదు, జ్ఞానము, దేవుని మాటలతో వచ్చే జ్ఞానము. ఆ జ్ఞానము నీ ప్రాణమును రక్షిస్తుంది. ప్రాణము కాపాడబడాలంటే ఏది అవసరం? జ్ఞానం అవసరం, దేవుని జ్ఞానం అవసరం. అలాగే 107వ కీర్తన 17వ వాక్యం నుండి చూడండి. 107వ కీర్తన 17వ వాక్యం నుండి కూడా ఈ సందర్భాన్ని మీరు చక్కగా గమనించండి. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు. ప్రవర్తన సరిగ్గా లేకపోతే చివరకు బాధే మిగులుతుంది. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు. భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యమగును, వారు మరణ ద్వారములను సమీపించుదురు. భోజన పదార్థాలు ఉన్నాయి, కానీ అవి వారి ప్రాణమునకు ఏమైపోతాయి? అసహ్యమైపోతాయి. వారు మరణ ద్వారములను సమీపించుదురు, అంటే మరణమునకు చేరువైపోతారు. భోజన పదార్థాలన్నీ ఉన్నాయి, మరి మరణమునకు ఎందుకు సమీపిస్తున్నారు? భోజన పదార్థాలన్నీ ఉన్నా కానీ మరణమునకు ఎందుకు సమీపిస్తున్నారు? దేవుని వాక్యం లేదు. బుద్ధిహీనులు, జ్ఞానహీనులు మరణమునకు సమీపిస్తున్నారంటే కేవలం ఈ భూమి మీద ఉన్నటువంటి మరణం మాత్రమే అనుకోకండి. అది పాతాళమందు ఉన్నటువంటి మరణం. నిత్యత్వంలో ప్రవేశించకుండా వారు నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోవటం, నిత్య వేదనలోనికి వెళ్ళిపోవటం, ఆ మరణాన్ని గురించి ఇక్కడ తెలియచేయబడింది. కనుక ప్రియులారా, మనం అందరం కూడా దేవుని వాక్యమును గొప్పగా అపేక్షించాలి. దేవుని వాక్యము చేత ప్రాణమును మనము కొనసాగించుకోవాలి, నిలబెట్టుకోవాలి. ఆ ప్రాణమును దేవుని వాక్యము నిమిత్తం మనం ఖర్చు చేయాలి. అలాగే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వాక్యం నుండి కూడా చూడండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వాక్యము నుండి. దప్పిగొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి, రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమీయు నియ్యకనే ద్రాక్షారసమును పాలను కొనిడి. ఆహారము కాని దాని కొరకు మీరేల రోకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. ఆహారం అనగానే మీ కంటికి కనిపిస్తున్నటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి పదార్థాలు మీకు కనిపిస్తున్నాయా? దేవుని వాక్యము కూడా మీకు ఆహారమే. దేవుని వాక్యము కూడా మీకు ఆహారమే. అందుచేతనే ఇక్కడ వ్రాయబడిన మాట చూడండి. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. నా మాటలు మీరు ఆలకించడమే చక్కని ఆహారాన్ని తీసుకోవడం. ఆ తర్వాత మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. సారమైన దాని యందు మీ ప్రాణమును సుఖింపనీయుడి. అంతే తప్ప లోకములో ఉన్నటువంటి ఏ ఆహారం, ఆ పానీయం, ఈ గాలి, ఆ వస్త్రం, ఈ ఔషధం, వీటిని మాత్రమే కోరుకుంటాను, దేవుని వాక్యంతో నాకు పని లేదు అని అనుకోకండి. ఆహారము కాని దాని కొరకు రోకలియ్యకండి. దాని కొరకు మీ జీవితాన్ని వృధా చేసుకోకండి. ఇదిగో దేవుని మాటలను వినండి, దేవుని కొరకు మీరు బ్రతకండి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. మీరు దేవుని వాక్యాన్ని వింటే నిత్యకాలంలోనికి మీరు వెళతారు, నిత్యత్వపు ఫలాన్ని మీరు అనుభవిస్తారు. మీరు చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును అని దేవుడు తెలియజేస్తున్నాడు.
కనుక ప్రియులారా, ఈ విషయములన్నింటినీ చక్కగా మనము అవగాహన చేసుకోగలిగితే నరుని ప్రాణమునకు కావలసినవి ఏమిటి అనగానే ప్రధానంగా దేవుని వాక్యం ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఆ దేవుని వాక్యమే భూమి మీద మనకు ఆహారాన్ని ఇచ్చింది. ఆ దేవుని వాక్యమే భూమి మీద మనకు ప్రాణవాయువునిచ్చింది. ఆ దేవుని వాక్యమే భూమి మీద మనకు పానీయమునిచ్చింది. ఆ దేవుని వాక్యమే మన శరీరాన్ని నిలబెడుతోంది, రక్తమునిచ్చింది, ఎముకలనిచ్చింది, శరీరాన్ని నిర్మించింది. ఆ దేవుని వాక్యమే ఈ భూమి మీద మనకు బ్రతుకునిచ్చింది. కనుక ఆ దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా విని హృదయమును ఆ దేవుని వాక్యంతో నింపుకొని ఆ దేవుని వాక్య ప్రకారం మనం నడుచుకుంటూ దేవునికి విధేయులుగా మనం జీవించగలిగితే మన ప్రాణమును నిత్యకాలములోనికి మనం తీసుకుని వెళ్ళగలిగేటువంటి చక్కని అవకాశం మనకు దొరుకుతుంది. లేదంటే ప్రాణమును నాశనం చేసుకుని నిత్య నరకాగ్నికి తరలిపోయేటువంటి ప్రమాదం వాటిల్లుతుంది. కనుక ఇక మీద ఎన్నడూ కూడా ఏదో లోకమందు ఉన్నటువంటి దీనిని సంపాదించుకోవాలి, ఈ ఆహారాన్ని నేను వెనక వేసుకోవాలి, లేకపోతే ఈ ఆస్తిని నేను కూడబెట్టుకోవాలి, లేకపోతే ఈ పానీయం వెనక నేను తిరగాలి, లేకపోతే ఈ ప్రాణవాయువు అయినటువంటి గాలిని నేను సంపాదించుకోవాలి, ఇటువంటి ఆలోచనలు కాదు. అన్నింటికీ మూలమైనటువంటి దేవుని వాక్యాన్ని నేను సంపాదించుకోవాలి. దేవుని వాక్యమే నాకు ఆహారం పెడుతుంది. 3 పూట్ల నాకు ఆహారం పెట్టేది, లోకమంతా దేని కొరకు పరుగులు తీస్తుందో ఆ ఆహారాన్ని నాకు పెట్టేది దేవుని వాక్యమే. లోకమంతా దేని కొరకైతే పరుగులు తీస్తుందో ఆ పానీయమునిచ్చేది దేవుని వాక్యమే. లోకమంతా ఏ ప్రాణవాయువు కోసం ఎదురు చూస్తుందో ఆ ప్రాణవాయువును నాకు ఇచ్చేది దేవుని వాక్యమే. దేవుని వాక్యం నన్ను నిలబెడుతుంది, నా ప్రాణాన్ని తెప్పరిల్లేలా చేస్తుంది, నిత్యత్వంలో నేను ప్రవేశించేలా చేస్తుంది. ఆ దేవుని వాక్యము వలన నేను బ్రతకాలనేటువంటి ఒక మంచి నిర్ణయాన్ని, గొప్ప నిర్ణయాన్ని మీరు అందరూ తీసుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ పాఠ్యాంశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన ఉన్నతమైనటువంటి పాఠమును బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. దేవా, నరుని ప్రాణమునకు కావలసినవి ఏమిటి అనగానే మొట్టమొదట మీ వాక్యమే మాకు కావాలి. స్వచ్ఛమైనటువంటి మీ మాటలను మేము కోరుకుంటున్నాము. నాయనా, మీ మాటల చేత మమ్మల్ని బ్రతికించండి, మా ప్రాణమును లేవనెత్తండి. దేవా, మా జీవితకాలమంతయు మీరిచ్చినటువంటి ఈ దేహమును నీతి సాధనముగా, మీ చిత్తానుసారముగా వాడుతూ, మీరిచ్చినటువంటి ప్రాణమును మీ నిమిత్తమై ఖర్చు చేస్తూ, నిత్యత్వపు ఆలోచనలు కలిగి పాపక్షమాపణను పొందిన వారమై యేసుక్రీస్తు ప్రభువు నామమున పరిశుద్ధులుగా, నిర్దోషులుగా మీ చేత అంగీకరింపబడగలుగుటకు మమ్మను తండ్రి దయుంచి జ్ఞాపకము చేసుకుని మీ కృపలో దీవించమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.